రే లేవురా. ఏమైందిరా? రే నీకేమైందిరా? చేతులు కాళ్ళేస్తున్నావు, చండాలం, సోనాలి సోనాలి అంటున్నావు. అరే అంత చేశానా? మరి అయినా ఆ అమ్మాయి నీకెలా పడుతుంది అనుకున్నావురా? రంగు లేదు, రుచి లేదు. అరే నా మొహం. నువ్వు తప్పు చేయకుండా ఎందుకు భయపడుతున్నావు? అది మేము అడగంగానే. అసలు నేను ఎందుకు భయపడతా? నాకు అసలుకే లూజ్ మోషన్స్ అవుతున్నాయని నేను బాధపడుతుంటే, అదే లీవ్ అడిగితే మేనేజర్ గారు వేసుకుంటాడని ఇంకా సైలెంట్గా కూర్చొని నా పని నేను చేసుకుంటుంటే. రే అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందిరా నాకు తెలియకుండా? సోనాలి అండ్ మేనేజర్ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఏమైంది చెప్పు. ఏం లేదు, నార్మల్గా పిలిచాను. నార్మలా? కృష్ణ, ఈ ఆఫీస్లో ఎలా జాయిన్ అనుకుంటున్నావు? ఏమైంటుంది? ఇంటర్వ్యూ ఏంటది, లేకపోతే రికమెండేషన్ అయినా ఉంటుంది, అంతేగా? నాకు అవసరం లేదు కృష్ణ. అదేంటి? ఎందుకంటే మేనేజర్కి రిలేటెడ్ క్లయింట్ కాల్స్ అండ్ చార్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఏంది? అవన్నీ నీ దగ్గర కూడా ఉన్నాయా? కొంపతీసి నువ్వు కూడా మేనేజర్తో సిట్టింగ్ చేసినావేంది? ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ కృష్ణ. సరే కానీ నైట్ పబ్ మ్యాటర్ ఏంటి? పబ్ మళ్ళా స్టార్ట్ చేసింది. అమ్మా. సరే నేను తర్వాత మాట్లాడతా. రేవంత్, ఈ మధ్య కృష్ణ చాలా బిజీ అయిపోయాడురా. మనకు తెలియకుండా ఏవో ప్లాన్స్ కూడా చేస్తున్నట్టున్నాడు. అవునా? ఏం ప్లాన్ చేశారు మామ? పబ్ గట్రా వెళ్దాం అనుకుంటున్నారా? నేను కూడా వస్తారా? హా, సోనాలితో పబ్కి వెళ్తున్నాడు. నీతో నాతో ఎందుకు వస్తాడు? ఓ ఓకే ఓకే. ఏ ఆపుతారా మీరిద్దరు? ఎప్పుడు చూసినా సోనాలి. రేవంత్, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందిరా. నాకు అదే అర్థం కావట్లేదు సుప్పు. ఈరోజు సిట్టింగ్ ప్లాన్ చేసి ఎలాగైనా నిజం తెలుసుకో. సరే. అవును కృష్ణ, పబ్కి వెళ్దామన్నాగా, ఏం డిసైడ్ అయ్యావు? కృష్ణ నిన్నే, ఏమైంది? ఏహే, నీ వల్ల పెద్ద సీన్ అయింది లోపల. నేనేం చేశాను? ఇందాక అడిగావుగా, వచ్చి చూసింది, ఇప్పుడు అరుస్తుంది. ఇప్పుడేంటి, వస్తున్నావా రావట్లేదా? ఎన్ని రోజులైందిరా మామ తాగిలా? మొన్నే కదరా తాగినాం. అది మొన్న. ఓహో, అయినా మొన్న వేరు, ఈరోజు వేరు కదరా, అది తెలుసుకో ముందు. అంతేగా అంతేగా. అరే నువ్వు మొన్న సోనాలితో పార్కింగ్లో ఏం చేస్తున్నావురా? అవును, సోనాలితో నేనేం చేస్తున్నా? అరే మావా, ఆ సోనాలి నాకంటే పెద్ద ముద్దురులా ఉందిరా. ఓ అవునా? ఏం చేసిందిరా? మన మేనేజర్ గారిని బ్లాక్మెయిల్ చేసిందంట. ఓ, మన దగ్గర ఉన్నాయి చూడు ఆడి వీడియోస్, అవి ఆమె దగ్గర కూడా ఉన్నాయంట. ఓహో, అదేంట్రా? మనకు తప్ప ఆ విషయం ఎవరికి తెలియదు అనుకున్నాం కదా. మనం ఏమనుకున్నావురా? మేనేజర్ ఇంకా సోనాలి కలిసి చేస్తున్నారు అనుకున్నాం. ఇవన్నిటికీ సూత్రధారి సోనాలియేరా. అవునా? పాపం సుప్రియకైనా నిజం చెప్పేచ్చు కదరా. అయినా అదెక్కడ వింటదిరా నా మాట. ఈడప్పుడే అవుట్ అయిపోయాడు. అయ్యి బుడాలు మొత్తం నాకే. హలో సుప్రియ, విన్నావా? పాపం రా కృష్ణ, నిజం తెలుసుకోకుండా అనవసరంగా అరిచేసావాడి మీద. ఫీల్ అయి ఉంటాడు. సరే, రేపు ఆఫీసులో మాట్లాడదాం. ఇంకా నిద్రపో. ఓకే రేవంత్, బాయ్. అది జరిగింది సుప్పు. ఏంట్రా ఇంత జరిగిందా? అదేదో పర్సనల్ రివెంజ్ అంట. అర్థమైందిలే. అవును, కృష్ణ ఎక్కడున్నాడు? చేసుకుంటున్నాడు. సరే పద వెళ్దాం. యా తెలుసు. సోనాలి,
ఏం సోనాలి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను సుప్రియ? అసలు నీ బిహేవియర్ ఏం బాలేదు ఆఫీస్లో. ఏం జరిగింది సుప్రియ? ఆఫీస్లో అబ్బాయిల్ని పబ్స్కి పిలుస్తున్నావు అంట కదా. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేస్తున్నావు. పని చేయాలనుకునే వాళ్ళ ఆలోచన కూడా పని చేయనివ్వకుండా చేస్తున్నావు. దీన్ని మీటర్ వేయలేదని ఓన్ ఫీల్ అవుతుంది. గాలం వేసేస్తే పోదా? ఏం సోనాలి వింటున్నావా? బీ కేర్ఫుల్. కృష్ణ, ఇంత పెద్ద కోడింగ్ నువ్వెలా చేసావు? అవును, ఎక్కడ నేర్చుకున్నావు? ఏంటి మేడం ఏమన్నారు? ఇంత కోడింగ్ ఎలా నేర్చుకున్నావా? ఇంటర్ తర్వాత ఎంతో కష్టపడి బీటెక్ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ హెచ్ఆర్ ఏమో నీకు బేసిక్ టెక్నాలజీస్ గురించి కూడా తెలియదని రిజెక్ట్ చేస్తే అమీర్పేట్లో ఆ కోర్స్ అని ఈ కోర్స్ అని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తే వచ్చిన జాబ్ మేడం ఇది. ఇందాకేమన్నారు? ఎలా నేర్చుకున్నావా? ఇలా నేర్చుకున్నా. ఇంతకనం చేసిన దానికి ఈ మాత్రం టాలెంట్ అని ఉండాలి కదా. సో కెన్ ఐ కంటిన్యూ? యా, అనవసరంగా అడిగా. క్యారీ ఆన్ కృష్ణ. షాంపూ కూడా అవసరం లేదు. ఏ ఏంట్రా అసలేమనుకుంటుంటాను? సరే సుప్పు, ఇంకా మాట్లాడను. నువ్వు దానికి దూరంగా ఉండు. ఓకే. సార్ ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఏం జరిగింది కృష్ణ? సోనాలి ఒక చెస్ గేమ్ ఆడినట్టు ఒక్కొక్క మూవ్ తనకు అనుకూలంగా వేసుకుంటుంది. మనమంతా దానిలో ప్లేయర్స్. ఆఖరికి మీరు కూడా. నీకు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది నాకు అర్థమవుతుంది. అర్థం అవడం కాదు సార్ ఇక్కడ పాయింట్. సోనాలిని చూస్తుంటే మీ వైఫ్కి మొత్తం చెప్పేసేలా ఉంది. ముందు తన్ని వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రమోట్ చేస్తే బాగుంటుంది, మీకు కూడా అండ్ నాకు కూడా. అది ప్రమోట్ కాదురా అయ్యా. ఏదో ఒకటి సార్ చెయ్యండి. సరే కృష్ణ, ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సోనాలి, నీకు ఆఫర్ ఉంది. ఏంటి సార్ అది? నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నా. నువ్వు ఇంట్లో నుంచే ప్రశాంతంగా లాగినై రిలాక్స్గా వర్క్ చేసుకోవచ్చు. సారీ సార్, నేను మీ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నాను. వై? ఎందుకంటే నాకు ఆఫీస్ ఎన్వైరన్మెంట్ చాలా నచ్చింది. ఇలా ప్రతిరోజు వచ్చి స్నాప్లు పెడుతూ ఇలా సరదాగా సాగిపోతుంది సార్ నా లైఫ్. ప్లీజ్ సార్, నాకు ఈ ఆఫర్ వద్దు. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? రోజు ఆఫీస్కి వస్తా, నచ్చినట్టు ఉంటా. ఏ ఉండకూడదా? నీకు నచ్చినట్టు ఉండు. కొంచెం ఆ ఫోన్ లోపల పెట్టవా? కృష్ణ, ప్లీజ్ కృష్ణ, నాకు ఆఫీస్కి రావాలని, మీతో కలిసి వర్క్ చేయాలని ఉంటుంది కృష్ణ. నువ్వు వెళ్ళి మేనేజర్తో మాట్లాడితే నేను ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మనీ సేవ్ చేసుకుంటా అనుకుంటున్నావా? ఇదేంటారు బాబు ఇలా యాక్టింగ్ చేస్తుంది? మహానటి పర్ఫార్మెన్స్. ఏమైంది కృష్ణ? మళ్ళీ ఏమైంది కృష్ణ? ఏం లేదు, నీకు నాకు బ్యాట్లు ఎందుకు కానీ ఇప్పటి నుంచి కలిసి వర్క్ చేద్దాం. ఏమంటావు? ఓకే.